అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆషాఢ మాసం చాలా పవిత్రమైన మాసం. ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయకూడదు, కానీ ఆషాఢ మాసంలో చేసే పూజలకు వ్రతాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఆషాఢ మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఏ దేవతలను పూజించాలి, పూజా విధానం, నియమాలు, ఆషాఢ మాసంలో చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు ఆషాఢ మాసం ఉంటుంది. ఈ నెల రోజులు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, వారాహిదేవిని, మన గ్రామ దేవతలను, శివుడిని ఎక్కువగా పూజించాలి. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఎర్రని గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించి లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపాలు వెలిగించి పూజ చేసుకోండి. అమ్మవారికి నైవేద్యంగా పాలతో చేసిన పాయసం లేదా గారెలను నైవేద్యంగా సమర్పించాలి. ప్రతి ఆషాఢ శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి స్థిర లక్ష్మీ నివాసం ఏర్పడుతుంది. దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. అలాగే అత్యంత శక్తివంతమైన రూపాలలో వారాహి అమ్మవారు ఒకరు. వరాహస్వామి స్త్రీ రూపమే వారాహి అమ్మవారు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు, అంటే జూలై 15 నుండి జూలై 23 గుప్త నవరాత్రుల్లో వారాహిదేవిని ఎర్రని మందారాలతో పూజించి అమ్మవారికి ఇష్టమైన దుంపకూరలు, దానిమ్మ పండ్లు, నువ్వుల లడ్డూలు, పులిహోర లేదా ఉల్లిపాయ లేని పెసరపప్పు వడలను నైవేద్యంగా పెట్టి వారాహిదేవిని పూజిస్తే కోర్టు సమస్యలు, శత్రు భయాలు, నరదృష్టి మరియు నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతాయి. మీరు చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. ఈ నెల జూలై 19వ తేదీన వారాహి నవరాత్రుల్లో 5వ రోజున, అంటే పంచమి తిథి రోజున మీ పూజ గదిలో కందగడ్డ దీపం వెలిగిస్తే చాలా మంచిది. అలాగే జూలై 22 అష్టమి తిథి రోజున కూడా కందగడ్డ దీపం వెలిగించాలి. ఈ కందగడ్డ దీపానికి చాలా శక్తి ఉంటుంది. ఒక కందగడ్డను తీసుకొని శుభ్రంగా కడిగి పై భాగం తీసేసి ఒక చిన్న గుంటలాగా చేసి అందులో నువ్వుల నూనె పోసి వత్తులు వేసి దీపం వెలిగించండి. ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా గ్రామ దేవతలను పూజించాలి. గ్రామ దేవతలు మన కుటుంబాన్ని రక్షిస్తారు. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే ఈ ఆషాఢ మాసంలో మీ ఊర్లో ఉన్న గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళి అమ్మవారికి చీర, జాకెట్ పెట్టి దద్దోజనం సమర్పించండి. అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది. అలాగే ఈ నెలలో తప్పనిసరిగా కొబ్బరి దీపం వెలిగించాలి. పీచు తీసేసిన పచ్చి కొబ్బరికాయను సమానంగా 2 ముక్కలుగా కొట్టి ఆ కొబ్బరి చిప్పలను ప్రమిదలాగా వాడుతూ అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వేసి పూజ గదిలో దేవుని ముందు ఈ కొబ్బరి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది. అలాగే ఈ నెలలో లక్ష్మీదేవికి ఇష్టమైన ఐశ్వర్య దీపం తప్పనిసరిగా వెలిగించండి. ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం. ఒక పెద్ద మట్టి ప్రమిదలో నిండుగా కళ్ళుప్పు పోసి ఆ ఉప్పు పైన మరో చిన్న మట్టి ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా ధనవర్షంతో నిండిపోతుంది. మీ ఇంట్లో ధన ధాన్యాలకు కొరత లేకుండా ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు వీలైనంత వరకు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఈ ఆషాఢ మాసంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు లేదా పండుగల వంటి ముఖ్యమైన పర్వదినాల్లో ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టుకుంటాము. అలాగే ఈ ఆషాఢ మాసంలో ఇంటి గుమ్మానికి వేపాకులు కట్టుకోండి. ఎందుకంటే ఈ ఆషాఢ మాసం నెల రోజులు భూమిపై అమ్మవారి శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంటి గుమ్మానికి వేపాకులు కట్టి ప్రతినిత్యం ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లితే అమ్మవారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవెల్లలా ఉంటుంది. అలాగే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. ఈ ఆషాఢ మాసం నెల రోజులు క్రమం తప్పకుండా ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేయండి. ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. అలాగే ఇంటి గుమ్మం పచ్చగా ఉండాలి. ప్రతినిత్యం ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అలాగే ఈ ఆషాఢ మాసంలో ప్రతి సాయంత్రం పూట ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం నశించి దైవశక్తులు మీ ఇంట్లోకి ఆకర్షిస్తాయి. ఇక ఈ ఆషాఢ మాసంలో శుక్రవారం నాడు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించేవారు కనీసం ఒక ముత్తైదువును మీ ఇంటికి పిలిచి తాంబూలంతో పాటు పసుపు, కుంకుమ, దక్షిణం సమర్పించాలి. దీనివల్ల మీ సౌభాగ్యం వర్ధిల్లుతుంది. లక్ష్మీ కటాక్షం కూడా మీ ఇంటిపై ఉంటుంది.
ఈ ఆషాఢ మాసంలో ఇంట్లో దైవ కార్యాలు, పూజలు, వ్రతాలు ఎక్కువగా చేయాలి. కానీ కొత్త ఇల్లు మారడం, గృహ ప్రవేశాలు చేయడం, పెళ్లిళ్ళు, నిశ్చితార్థాలు, కొత్త వాహనాలు లేదా బంగారం కొనడం వంటి లౌకిక శుభకార్యాలకు దూరంగా ఉండాలి. ఈ నెలలో కేవలం దైవ చింతలో ఉండాలి. ఈ ఆషాఢ మాసంలో తులసిని పూజించండి. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి తులసి కోటకు పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి తులసి కోటలో గంగాజలం లేదా పచ్చిపాలు పోసి 5 ప్రదక్షిణాలు చేయండి. అలాగే సాయంత్రం పూట తులసి కోటలో దీపారాధన చేయండి. సాయంత్రం పూట తులసిని పూజిస్తే చాలా మంచిది. ఎవరైతే కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారో, అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో ఈ ఆషాఢ మాసంలో వారాహిదేవి ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించి బెల్లం పానకం, దానిమ్మ పండ్లు నివేదిస్తే మీరు అనుభవిస్తున్న పేదరికం, అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా గోమాతను పూజించాలి. ముక్కోటి దేవతలు కొలువయ్యున్న రూపం గోమాత. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఏదైనా ఒక రోజు ఆవుకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి గోవుకు ప్రదక్షిణాలు చేసి తోటకూర, అరటి పండ్లు తినిపించండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివుడిని పూజిస్తే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ప్రతి సోమవారం సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే ఆ శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అకాల మృత్యు దోషాలు తొలగిపోయి దీర్ఘాయుష్యు సిద్ధిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ ఆషాఢ మాసంలో మంగళవారం అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయ దీపాలు వెలిగించండి. ఖచ్చితంగా వివాహం కుదురుతుంది. అలాగే ఈ ఆషాఢ మాసంలో నవధాన్యాల దీపం వెలిగిస్తే సమస్త దోషాలన్నీ తొలగిపోతాయి. ఒక ఇత్తడి ప్లేట్లో నవధాన్యాలు పోసి ఆ ధాన్యాలపైన నెయ్యి దీపం వెలిగిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ ఆషాఢ మాసంలో నరదృష్టి మరియు నరకాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ పూజ గదిలో ఒక చిన్న గాజు గిన్నెలో కళ్ళుప్పు వేసి ఉంచండి. ప్రతి వారం ఆ ఉప్పును మారుస్తూ ఉంటే మీ ఇంటికి పట్టిన నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. జాతకంలో రాహుకేతు దోషాలతో బాధపడేవారు ఈ ఆషాఢ మాసంలో వచ్చే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పూలతో పూజించి కందులను దానంగా ఇస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. మీ వ్యాపారంలో లేదా మీ ఇంట్లో తరచూ ధన నష్టం ఏర్పడుతుంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఒక మంగళవారం నాడు మీ పూజ గదిలో ఒక నిమ్మకాయను పెట్టి అమ్మవారికి పూజించండి. పూజ పూర్తయిన తర్వాత ఆ నిమ్మకాయను 4 ముక్కలుగా కోసి మీ ఇంటి 4 మూలలా వేయండి. ఇంట్లో ధన నష్టం లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ప్రతిరోజు స్నానం చేసి సూర్యుడికి రాగి పాత్రలో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి. తద్వారా మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ వ్యాధులు రావు. మీ కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ ఆషాఢ మాసంలో సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్ని దక్షిణాయన పుణ్యకాలం అని అంటారు. అంటే దేవతలకు ఒక పగలు మూసి రాత్రి సమయం ప్రారంభమయ్యే కాలం. కాబట్టి ఈ సమయంలో చేసే పూజలు, జపాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ఆషాఢ మాసంలో ఈ నియమాలు పాటించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.